ఈరోజు వీడియో వచ్చేసి మండే రోజు వీడియో అండి. ఇది ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. వీడియోస్ చాలా లేట్ అయిపోయాయి. మధ్యలో ఊరికి వెళ్ళాను, అందుకని డేస్ వీడియోస్ పెట్టలేదన్నమాట. షార్ట్స్ అయితే ఒక 2 అలాగ పెట్టాను. ఒక వర్క్ ఉండింది, అందుకనే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. ఇది ముందు రోజు వీడియో 8 days అవుతుందన్నమాట. మండే రోజు వీడియో ఇది. వీడియో షూట్ చేసి పెట్టా, కానీ నా దగ్గర ఫోన్ లేకపోవడం వల్ల ఎడిట్ అప్లోడ్ చేయలేకపోయా. ఇదండి, ఇక్కడ వచ్చేసి టిఫిన్కి సేమియా ఉప్మా చేస్తున్నా. ఇలాగా ఫాస్ట్ చేసుకోవాలంటే ఏవన్నా టిఫిన్స్ తొందరగా మనకు హడావిడి ఉంటే ఇలాగ చేసుకోవచ్చు. ఇటు సైడు వేయించేసుకొని, ఇటు సైడు ఉప్మాకి మనం ఎలాగ చేస్తామో రవ్వ ఉప్మా చేసిన, ఇటు సైడు పోపు పెట్టుకొని తాలింపు వేసుకోవాలి, ఇటు సైడు వేయించుకోవాలి. అలాగా ఫాస్ట్ అయిపోతాయి. ఇది అనేది నేను ఇంకా రైస్కి తాలింపు పెట్టేస్తున్నా. నైట్ది కొంచెం రైస్ ఉంటే పులిహోర లాగా చేసేస్తా. అప్పుడు ఇది ఉప్మా చేసినా కానీ మా పిల్లలు తినరనమాట. పులిహోర అంటే వాళ్ళకి చాలా ఇష్టం. నైట్ ఉన్న అన్నానికి తాలింపు పెట్టేసి చేస్తాను అనమాట. ఇలాగ తాలింపు పెట్టేసి కొన్ని మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం పచ్చిమిర్చి, పల్లీలు అయితే తినరనమాట. వేరేసి పక్కన పెడతారు మా పిల్లలు. ఉల్లిపాయలు వేసి వేయించేసి కొంచెం పసుపు వేసి రైస్ వేసేసి కొంచెం నిమ్మకాయ పిండి వేసేయాలి, అంతే అండి. ముందు నా డే స్టార్ట్ అయ్యేది టీతో అన్నమాట. క్లీనింగ్, మండే రోజు క్లీనింగ్ తుడవడం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి టీ పెట్టేశాను. ముందు నేను, మా అత్తమ్మ ఇద్దరు తాగేసిన తర్వాత మన చిన్న అత్త ఉంది అని చెప్పాను కదా, తనకి ఇక్కడ పాలు కాగబెడుతున్నా. ఊరికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేది ముందు వీడియోస్లో చెప్తాను. ఇది ఇక్కడ రైస్ కూడా తాలింపు పెట్టేస్తున్నా. ఇదిగోండి, మా అత్తమ్మకి కూడా పాలు ఇచ్చేసాను. ఇక్కడ మా పాప కూడా స్నానం చేసి వచ్చి పూజ చేస్తుంది అన్నమాట. ఇలాగ లాస్ట్కి రైస్లో కొంచెం నిమ్మకాయ పిండి వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆయిల్ అయిపోయినప్పుడల్లా ఇలాగా క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటా. క్లీన్ చేసుకొని అయిపోతే మళ్ళీ ఫిల్ చేసుకుంటా అలాగా. ఇదండి, ఇక్కడ ఉప్మాకి కూడా తాలింపు పెట్టేస్తున్నా. కొంచెం ఆయిల్ వేసి సేమ్ దానిలాగానే తాలింపు పెట్టేసి వేసేయడమే ఉప్మాలాగా.
అది ఇక్కడ గ్యాస్ పైన ఉప్మా అయ్యే వరకు అంటే కిచెన్లోనే ఉండాలి ఇక్కడ కదా. అప్పటి వరకు రైస్ అనేది నానబెట్టుకుంటా. రైస్ నానబెడితే బాగా తొందరగా ఉడుకుతుంది, మళ్ళీ మంచిగా అవుతుంది. అందుకోసం అప్పటి వరకు రైస్ నానబెట్టేయడము, మళ్ళీ కర్రీకి రెడీ చేసుకొని పెట్టేయడము అలాగ చేస్తూ ఉంటాం. మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి దాని తర్వాత వంట చేస్తాను అన్నమాట. ఇలాగ నా రొటీన్ ఉంటుంది. ఇదిగో చూసారా, ఇలాగ ఉప్మా చేసి పెడితే కూడా ఆగమ్మ అంటే కూడా పులిహోరనే ఇష్టం వాళ్ళకి. అందుకనే పులిహోరనే వేసుకొని తింటుంది. మళ్ళీ ముందు వేసి రెడీ చేసి ఇచ్చేదాన్ని. ఇప్పుడు వాళ్ళలో అలవాటు చేయాలి. వాళ్ళకు తీసుకోవడం, తినడం, వాటర్ తీసుకోవడం అలాగా అలవాటు చేస్తున్నా. వాళ్ళు తీసుకుంటున్నారు అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి కొర్రలు అవి రైస్ మిల్లెట్స్ అవి నానబెడుతున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది బగారా అనుకుంటా, బగారా రైస్. ఇది కూడా నానబెట్టేసి రైస్ పెట్టేస్తే అప్పటి వరకు నానుతూ ఉంటాయి. ఇవి రెండు నానబెట్టేసి అలాగే పెట్టేస్తాను. తిన్న తర్వాత అవి కొంచెం కొంచెం ఉంటే అవి అన్నీ డిష్ అవుట్ చేసుకుంటా. ఇలాగ రెండు రైస్లన్నీ నానబెట్టేసి అలాగ పెట్టేస్తాను. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్కి కొంచెం కలిపేసి కెచప్ ఉంటుంది కదా, టమాటా కెచప్ లాస్ట్లో కొంచెం వేసుకోవాలి. సూపర్ టేస్ట్ వస్తుంది. ఇదండి, ఇలాగ లాస్ట్లో కొంచెం కెచప్ వేసి కలిపేసుకొని కొత్తిమీర వేసుకుంటే సూపర్ మ్యాగీ లెక్క టేస్ట్ వస్తుంది. మ్యాగీ మసాలా కూడా ఉంటే వేసుకోవచ్చు, అది కూడా బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఏమన్నా స్టవ్ పైన పడ్డా నాకు అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం ఇలా అలవాటు. బట్టలన్నీ ఉన్నాయి, ఇప్పుడు కొన్ని మిషన్కి వేసేయాలి. 2 ట్రిప్పులు వేసాయి ఈరోజు బట్టలు. మళ్ళీ వాష్రూమ్స్ కొంచెం కడిగేసేయాలన్నమాట. 8 డేస్కి ఒకసారి మండే అట్లా కడుగుతా. మండే అన్న లేకపోతే ట్యూస్డే అన్న. క్లీన్ చేసేసి మళ్ళీ వాష్రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ నెక్స్ట్
ఇదండి ఇక్కడ వాష్రూమ్స్ అన్ని క్లీన్ కూడా చేసేసి హెయిర్ వాష్ కూడా చేసేసాను. మళ్ళీ ఇంకో ట్రిప్ కూడా బట్టలు వేయాల్సి వచ్చింది, వేసేసా. సో ఇక్కడ వచ్చేసి హెయిర్ వాష్ కూడా చేసేసిన తర్వాత వాష్రూమ్స్ అవన్నీ కడిగేస్తే నేను హెయిర్ వాష్ చేస్తాను. హెయిర్ వాష్ అదంతా చేసేసిన తర్వాత నేను కూడా పూజ చేసుకొని ఇక్కడ గోంగూర పప్పు కూడా వేసాను. ఇది ఉడికిపోయింది. దానికి ఎల్లిపాయలు దంచేసి కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసి తాలింపు పెట్టేస్తున్నా. గోంగూర పప్పు అంటే నాకు ముందు చాలా తెచ్చేదాన్ని, చాలా ఇష్టం అన్నమాట. మా అత్తమ్మ నేను, మా వారికి అంత ఇష్టం ఉండదు. ఇప్పుడు తీసుకొచ్చా అన్నమాట. ఇక్కడ ఉడికిపోయింది. ఇలాగ తాలింపు పెట్టేసి ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది. వర్షం బాగా పడుతుంది. బట్టలు ఒకసారి బయట ఆరేసుకొని మళ్ళీ లోపలికి తీసుకొచ్చి 2 ట్రిప్ల బట్టలు వేసే ఈరోజు. ఇదిగో ఇలాగ రూమ్లో ఆరబెట్టాల్సి వచ్చింది. చూడండి, బయట కొన్ని ఆరబెట్టే మళ్ళీ వర్షం వచ్చిందన్నమాట. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ లోపల ఆరబెట్టేసి అలా. ఇక్కడ పిల్లలకి లంచ్ కూడా ఇచ్చేసిన తర్వాత మిల్లెట్ రైస్ కూడా పెట్టేసి జొన్న రొట్టె చేసేస్తుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేస్తే ఇది ఈవినింగ్ అండి. బట్టలు ఐరన్కి అన్నీ ఇచ్చేసినవన్నీ తీసుకొచ్చేసాను. ముందైతే ఐరన్ ఉండింది, ఇంట్లో ఐరన్ చేసేదాన్ని. ఇప్పుడైతే చేయట్లేదు అనమాట. ఇలాగ ఐరన్కి తీసుకొచ్చినవన్నీ ఇలాగ పెట్టేస్తూ ఉంటాను. మా వారు తీసుకుంటారన్నమాట నన్ను అడగకుండా. ఇది నైట్ వచ్చేసి ఇక్కడ పావుబాజీ కూడా చేశాను. ఆల్రెడీ పావుబాజీ రెసిపీ ముందు వీడియోలో పెట్టాను, అందుకనే ఏం పెట్టలేదన్నమాట. నైట్కి లంచ్ ఏమి ఉండలేదన్నమాట. ఇక పావుబాజీ అంటే చాలా ఇష్టం మా పిల్లలకి. పావుబాజీ చేసేసాను. ఇది ఈవినింగ్ కస్టర్డ్ ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్ సలాడ్ లాగా చేసేసాను. సో కస్టర్డ్ కూడా ఉంటే ఫ్రూట్స్ సలాడ్ చేసేసా. ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి చూడడం మాత్రం మర్చిపోకండి. బోర్ అనిపిస్తే స్కిప్ చేసేయండి. ఓకే.